సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కినటువంటి సినిమా 'చావా'. ఈ 'చావా' సినిమా చూసి బాలీవుడ్ ప్రేక్షకులందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏడుపుతో వస్తున్నారు. ఒక భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతంతో వస్తున్నారు. వీళ్ళందరినీ చూసి కొంతమందికి కంటగింపుగా ఉంది. ఈ చరిత్ర, నిజమైన చరిత్రలన్నీ బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. ప్రజలందరూ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా, సినిమాల ద్వారా ఈ విధంగా తెలుసుకుంటే మన భవిష్యత్తు ఏంటి అనుకుంటున్నారు కొంతమంది. ఇక స్వరభాస్కర్ గురించి తెలుసు కదా, ఫహద్ అహ్మద్ భార్య స్వరభాస్కర్ కూడా ఈ సినిమాపై అయితే తన ఏడుపేదో ఏడ్చారు. ఇదంతా కూడా ఒక కట్టు కథ. 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కథ. అప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలుసు అంటూ సోషల్ మీడియాలోనైతే కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. పోస్ట్ కూడా పెట్టారు. దీంతో నెటిజన్లు చాలామంది ఈమెపై విరుచుకుపడుతున్నారు. నిజమైనటువంటి చరిత్రని అవమానకరంగా మాట్లాడొద్దు, నువ్వు నిజమైన చరిత్రని ఎప్పటికీ దాయలేవు, ప్రజలకి ఎప్పటికప్పటికి ఏదో ఒక రోజు తెలుస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు సోషల్ మీడియా ద్వారా కొంత చరిత్ర తెలుస్తుంది, కొంత ఏమొచ్చేసి ఇలా సినిమాల ద్వారా తెలుస్తుంది. మీరు ఎంత ఏడ్చినా కూడా నిజాలు దాయలేరంటూ స్వరభాస్కర్ మీద అయితే విరుచుకుపడుతున్నారు. ఆమె చాలా వరకు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాలీవుడ్లో ఇది ఒక దురదృష్టకరం అని చెప్పొచ్చు.